అంటే ఇప్పటివరకు ఏ ప్రేమ కథ ఒకలాగా ఉండదు కదా. ఓకే, అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది రాజమండ్రి ఇవాళ వచ్చిన దానికి. సుందరకాండ 27th of August వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో. యాజ్ అ టీమ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక మంచి ఎంటర్టైనర్, ఒక మంచి రామ్ కామెడీ, ఫ్యామిలీస్ తో పాటు పోయి ఎంజాయ్ చేయొచ్చు అని ఒక సినిమా తీసామని నమ్మకం ఉంది. డెఫినెట్ గా ఆడియన్స్ కి చూసి నచ్చాలి. పాజిటివ్ గానే ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెస్టివల్ రోజు సినిమా రిలీజ్ అవుతుందంటేనే చాలా సంతోషమైన ఒక విషయం. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది, టైటిల్ లోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది. సో దాంతో వీఆర్ వెయిటింగ్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్ ఆల్సో. సో మీరందరూ ఇవాళ వచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ తప్పకుండా మా సినిమాని చూసి మీరందరూ ఆదరించాలి. నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం వస్తుంది, సుందరకాండ. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మళ్ళీ స్క్రీన్ లో నన్ను చూడాలి. ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా చాలా సినిమాలు చేయాలని ఉంది. ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్. మా టీమ్ కి చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ మై కో యాక్టర్స్ రోహిత్ గారు, వీసీ, అండ్ దెన్ చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. నరేష్ గారు, వాసుకి గారు, సునైనా గారు, సత్య గారు, అభినవ్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. అందరూ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ దెమ్. అండ్ మా డైరెక్టర్ వెంకటేష్ గారు, అండ్ ఫస్ట్ ఫిలిం, బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్, ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన నరేషన్ లో మళ్ళీ నేను సినిమా చేస్తున్నాను. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇప్పటివరకు సినిమా ఎంత బాగా తీశారు, రిలీజ్ కి కూడా అంత మంచిగా సినిమాని ఆడియన్స్ కి దగ్గర తీసుకెళ్తున్నారు. అండి అట్లా గ్యాప్ వచ్చిందండి, తీసుకోలేదు. అలా అది అలానే జరిగింది. బట్ ప్లాన్ చేసి ఏం చేయలేదు. మళ్ళీ రీ ఎంట్రీ అంటున్నారు అందరూ, బట్ అది కూడా ప్లాన్ చేసి చేయలేదు, అలానే జరిగింది. సో బాగా నాకు ఒక మంచి పాజిటివ్ గానే ఉండాలని అనుకుంటున్నాను. అలాంటి కాదండి, బట్ యాక్చువల్ గా పెళ్ళయింది, తర్వాత పాప పుట్టారు. సో దాని తర్వాత ఆబ్వియస్లీ ఆ గ్యాప్ కూడా వచ్చింది కదండి. సో ఇట్ వాజ్ జస్ట్ అ న్యాచురల్ థింగ్. ప్లాన్ చేసి అయితే ఏ రీజన్ కోసం కాదు. ఒకటి నాగశౌర్య గారితో ఒకటి చేస్తున్నానండి, మిగతా అని తర్వాత అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. అవునండి, చాలా గ్యాప్ తర్వాత. కానీ ఆ గ్యాప్ నాకు అలా అనిపించలేదు, బికాజ్ టెలివిజన్ లో జడ్జింగ్ అవన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా చేశాను. సో నాకు పర్సనల్ గా ఎక్కువ గ్యాప్ వచ్చింది.